వాక్యాసక్తి కలిగిన నా తోటి భారతీయ సహోదరి సహోదరులందరికీ పాప విమోచకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నీనెవే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిల్వబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గత కొన్ని దినముల నుంచి అనగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి మనము మారు మనస్సు అనే అంశం మీదనే దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ మనము యోనా అనేటువంటి దేవుని సేవకుడు నీనెవే పట్టణానికి వెళ్ళి 3 దినములు ఆ గ్రామంలో ప్రకటన చేశాడట. ఏమని? దేవుడు ఈ పట్టణాన్ని కాల్చివేయబోతూ ఉన్నాడు, కాబట్టి మీరు త్వరగా పాప జీవితాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి ప్రకటన చేశాడట. వెంటనే ఆ నీనెవే పట్టణపు వారు మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి గోనె పట్ట కట్టుకొని పశువులతో సహా అక్కడి రాజుతో సహా ఉపవాసం ఉండి వారు దేవుణ్ణి వేడుకున్నారు. ఎంత అద్భుతమైనటువంటి వినయము విధేయత అక్కడ మనం చూస్తున్నాం. మీరు కనుక పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందకపోతే కాలి బూడిదైపోతారు అనేటువంటి ప్రకటన వారు విన్న వెంటనే ఉపవాస ప్రార్థనలు చేశారు. మారు మనస్సు పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనేక సంవత్సరాల నుండి యేసుక్రీస్తుని గురించి వింటూనే ఉన్నాం, కానీ చాలామంది లైట్గా తీసుకుంటున్నారు. ఇది సత్యమా? నిజంగా ఆయన మళ్ళీ వస్తాడా? నరకం అనేది ఉన్నదా అనే అపోహలతోటే కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. కానీ సోదరి సోదరుడా, నరకం తథ్యం, పరలోకం తథ్యం. కాబట్టి నేడే పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే పరలోక భాగ్యం ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.